హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకూర్మ గ్రామం అనే గ్రామం గురించి అయితే తెలుసుకుందాం. శ్రీకూర్మ గ్రామం ఏంటంటే గైస్, మనకి ఇక్కడ ఇస్కాన్ ఉంది కదా, ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక ట్రస్ట్ అనేది పెట్టారనమాట. ఈ ట్రస్ట్లో ఏంటంటే వీళ్ళు వితౌట్ పవర్ అనమాట, పవర్ లేకుండా మనకి ఫుడ్ కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ పండించుకొని మాత్రమే ఫుడ్ సేకరిస్తారు. అంటే మ్యాక్సిమం ధాన్యం అదే బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా, బియ్యం అవన్నీ అయితే వాళ్ళే పండించుకుంటారు అన్నమాట. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఎలాంటివి లైక్ మసాలాస్ ఉంటాయి కదా, జీలకర్ర అట్లాంటివన్నీ కూడా వీళ్ళైతే బయట కొనుక్కుంటారు అన్నమాట. అండ్ కారం ఉంటాయి కదా, కారం కూడా వీళ్ళు బయట కొనుక్కుంటారు. సో మ్యాక్సిమం ఏంటంటే ప్రతి వస్తువు కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర మాత్రమే తయారు చేసుకుని వాళ్ళ జీవనం అనేది సాగిస్తారనమాట. సో ఇది మనకు చూసుకుంటే శ్రీకాకుళం నుంచి 45 కిలోమీటర్ దూరం అయితే మనకు ఉంటుందన్నమాట ఈ శ్రీకాకుళం గ్రామం అనేది. మనం కానీ ఈ ప్లేస్కి విజిటింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం పక్కాగా మన ఓన్ వెహికల్ అయితే మాత్రం వెళ్ళగలం అనమాట. ఇక్కడికి ఎటువంటి బస్ ఫెసిలిటీ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క మారుమూల ప్రాంతంలో అయితే ఉంటారు, సిటీకి దగ్గరలోనే ఉంటారు. బట్ ఏంటంటే అది పల్లెటూరు అనమాట. సిటీ నుంచి ఇది 45 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అనమాట, 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు వేసుకున్న బట్టలు చెప్పినా కదా, బట్టలు కానీ ఏవైనా సరే ఎవ్రీథింగ్ మనం మార్నింగ్ లేచామనుకోండి, మనం బ్రష్ చేస్తాం కదా, సో వాళ్ళు ఏంటంటే బ్రష్ యూజ్ చేయరన్నమాట. మనకి వాళ్ళు ఏంటంటే పలకర్రలు ఉంటాయి తెలుసు కదా, కర్రలు, చిన్న కర్ర ముక్కలు ఉంటాయి అన్నమాట. సో కర్రలు పలకర్రలు యూజ్ చేసేసి వాళ్ళు బ్రష్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం పేస్ట్ యూజ్ చేస్తాం కదా, దానికి బదులు వీళ్ళు బొగ్గు పౌడర్ ఉంటుంది కదా, బొగ్గు పౌడర్ని యూజ్ చేసేసి పళ్ళుని క్లీన్ చేసుకుంటారు అన్నమాట. అండ్ ఇంకా అదే కాకుండా మనం స్నానం చేసినప్పుడు షాంపూస్ గట్రా యూజ్ చేస్తాం కదా, సో వీళ్ళు ఏంటంటే షాంపూస్ గట్రా యూజ్ చేయకుండా నేచురల్గా మనకి పూర్వకాలం మనం చూసుకుంటే కుంకుడుకాయలు ఉంటాయి కదా, కుంకుడుకాయలు అనేవి వీళ్ళైతే మాత్రం స్నానం చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. అండ్ అవే కాకుండా మనం సోప్స్ యూజ్ చేస్తాం కదా, వీళ్ళంటే మాత్రం ఎటువంటి సోప్స్ అనేవి యూజ్ చేయరన్నమాట, జనరల్గానే స్నానం అనేది చేస్తారు. అండ్ ఇంకోటంటే వీళ్ళు పీచు ఉంటారు కదా, పీచుతో అనేది స్క్రబ్ చేసుకొని మట్టి గట్ట వదిలించుకుంటారు, కానీ వీళ్ళు ఏంటంటే సోప్స్ కానీ అట్లాంటివి ఏమి యూజ్ చేయరు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ పంటలు ఉంటాయి కదా, కూరగాయలు కానీ ఇవన్నీ వెజిటేబుల్స్ కూడా వీళ్ళు ఓన్గా వాళ్ళ దగ్గరే పండించుకుంటారు. అండ్ మనం నార్మల్గా చూసుకుంటే మనం వాటర్ ఉంటాయి కదా, మనం మోటార్ వాటర్ యూజ్ చేస్తాం. సో మోటార్ వాటర్ అనేది కొద్దిగా మనకి వేడిగా ఉంటాయి. బట్ వీళ్ళు ఏంటంటే నూతి నీళ్ళు అనమాట, అంటే బావి నీళ్ళు ఉంటాయి కదా, సో స్నానం కూడా వీళ్ళు వచ్చేసి బావి నీళ్ళు అనేది ఉపయోగిస్తారనమాట. ప్రతి ఒక్కటి కూడా మెడిసిన్స్ కానీ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, హెల్త్ పరంగా చూసుకున్నా సరే మనం ఏంటంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందానికి ఈవెన్ కోల్డ్ చేసినా సరే మనం ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, వీళ్ళు ఏంటంటే మాత్రం మ్యాక్సిమం వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి అనమాట. సో వాటిని యూజ్ చేసేసి ఇంకా వాళ్ళకి ఏదైనా డిసీజెస్ వచ్చాయనుకోండి, లైక్ ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఇట్లా ఏమైనా చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న వాటితోనే రికవర్ చేసుకుంటారు అనమాట. అండ్ అదే కాదు, ఈ సంస్థ మొత్తానికి ఒక చిన్న బడి, అంటే బడి అంటే ఏం లేదు, సో వాళ్ళలోనే ఒక పర్సన్ విద్య అనేది నేర్పిస్తారనమాట. అండ్ అది కూడా కాకుండా మనకి వీళ్ళ దగ్గర రామాయణం మహాభారతం ఇవన్నీ ఉంటాయి అనమాట, అవి కూడా బోధిస్తారనమాట. అండ్ ఇంకా మనం ఏంటంటే వీళ్ళు కొంత ఏజ్ వరకు ఎడ్యుకేషన్ అనేది నేర్పించిన తర్వాత మనం ఈ దాంట్లోకి వెళ్ళాలనుకుంటే కొంత ఏజ్ వరకు ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. దాని తర్వాత ఆ పర్సన్ దేనికి సూటబుల్ అవుతాడు అనేది చూజ్ చేసి ఆ వ్యక్తికి అయితే ఒక వృత్తి అనేది ఇస్తారనమాట. ఆ పర్సన్ ఆ వృత్తిని ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అట్లా ఇటువంటి స్వార్థం అనేది అయితే మాత్రం వీరికి ఉండదు అనమాట. మనం ఉన్నాం అనుకోండి, ఒక పర్సన్ ఉంటాడు, వేరే పర్సన్ ఒక కారు కొనుక్కుంటే మనం ఇంకా తనకంటే ఒక మంచి కారు కొనుక్కోవాలని చెప్పేసి ఒక స్వార్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎటువంటి స్వార్థం లేని పర్సన్స్ అనేవాళ్ళు ఈ సంస్థలో ఉంటారనమాట. ఇందులోకి మనం ఎవరైనా సరే వెళ్ళవచ్చు అనమాట. ఇన్ కేస్ మనం వెళ్దాం అనుకుంటే మనం ముందుకైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. వాళ్ళు ఏంటంటే అవైలబిలిటీ బట్టి చూజ్ చేసుకొని మనకి అక్కడ లోపలికి అయితే రానిస్తారు, అంటే టైం ఇస్తారన్నమాట. అప్పుడు మనం వెళ్ళొచ్చు, మనం చెప్పొచ్చు, అంటే మనం చెప్పాలంటే వెళ్ళే ముందు ఎన్ని రోజులు ఉంటామని చెప్పాలి. ఇన్ కేస్ మనం అక్కడ ఉందాం అనుకోండి 1 or 2 days అయితే పర్వాలేదు అనమాట. ఈవెన్ 2 days కంటే ఎక్కువ డేస్ మనం అక్కడ ఉన్నాం అనుకోండి, మ్యాక్సిమం వాళ్ళ కల్చర్ అనేది మాత్రం పాటించవలసి ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే ఉంటుంది కదా, సాటర్డే సండే అయితే అవుటింగ్ నుంచి వస్తారు కదా బయట వాళ్ళకైతే అలౌ చేస్తారనమాట లోపల విజిటింగ్కి. మనం నార్మల్ టైంలో కూడా చూడొచ్చు, బట్ కానీ ఏంటంటే సాటర్డే సండే అయితే ఎక్కువ మంది వస్తారన్నమాట ఇక్కడ విజిటింగ్కి. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు దాచుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక లైట్స్ ఉంటాయన్నమాట, చిన్న చిన్న లైట్స్ ఉంటాయంటే ఇక్కడ వీళ్ళకి పవర్ అనేది యూజ్ చేయరు. ఇక్కడ దీపం చూస్తారా, ఈ దీపంలో మనం వీళ్ళు ఏంటంటే నూనె వేసుకొని నైట్ అనేది వెలుగు అనేది పెట్టుకుంటారు అన్నమాట. అంటే చీకటి ఉంటుంది కదా, చీకటి ఉన్నప్పుడు ఆ దీపం అనేది వెలిగించుకుంటారు అన్నమాట. మీకు చెప్పినా కదా, పువ్వులు కానీ ఏవైనా సరే వీళ్ళు ఎక్కడైతే పండించుకుంటారు
మనకి కూరగాయలు అనేవి ఇక్కడ పండించుకుంటారు. చూడండి, ఇది టమాటా చెట్టు అనమాట. ఈ టమాటా చెట్టుకి టమాటా కాయలు అనేవి పక్కన కూడా చాలా ఉన్నాయి అనమాట. మనం ఇక్కడ ముందుకు వెళ్తే నేను ముందు చెప్పినా కదా, బావులు ఉంటాయని చెప్పేసి, వీళ్ళు ఏంటంటే బావులోనే వాటర్ని యూజ్ చేస్తారనమాట. కుంకుడుకాయలు అని చెప్పినా కదా. సో చూడండి, వీళ్ళు స్నానం చేయడం కోసం అని చెప్పేసి కుంకుడుకాయలు నానబెట్టుకున్నారనమాట. నా పక్కన చూసుకుంటే మనకి బొగ్గు పౌడర్ ఉంది చూస్తారా, బ్లాక్ కలర్ డబ్బాలోన. సో అది బొగ్గు పౌడర్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది బావి. సో బావిని కూడా వీరైతే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసుకుంటారు అనమాట. మనం ఏంటంటే చాలామంది అన్క్లీన్డ్గా ఉంచుకుంటాం కదా బయట అయితే. వీళ్ళు ఏది చూసుకున్నా సరే చాలా నీట్గా అయితే పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు చెత్త ఉందనుకోండి, ఒక డస్ట్బిన్ టైప్ అరేంజ్ చేసుకొని దాంట్లో డస్ట్ అనేది వేసుకుంటారు అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ ఉండడానికి కూడా ఇది రీసెంట్గా అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారనమాట. ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. సో మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. ఈ కార్యాలయం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఇక్కడ అనేది టెలిఫోన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకటి అండ్ ఇంకా ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. ఈ 2 ప్లేసుల్లో మాత్రమే మనకి టెలిఫోన్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. అది కూడా మొబైల్స్ కాదు, టెలిఫోన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఏంటంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయట సమాచారం అనేది అందిస్తారనమాట. బయట కమ్యూనికేషన్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి కమ్యూనికేషన్ చేస్తారు. బయట వాళ్ళతో మాత్రం మ్యాక్సిమం ఎటువంటి కమ్యూనికేషన్ ఉండవన్నమాట. ఇందులో ఉండే వాళ్ళకి ఎటువంటి ఫోన్స్ కానీ ఏమి యూజ్ చేయరనమాట. వీళ్ళు జనరల్గానే ఉంటారు. సో మనం ప్రజెంట్ అయితే ఇక్కడ నేచర్ ఎలా ఉంది, హౌసెస్ ఎలా ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూడండి లోపల ఎట్లా ఉందనేసి అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి అంతా పెంకుటిల్లు ఉంటాయి అనమాట. మట్టితో కూడుకున్న పెంకుటిల్లు ఉంటాయి కదా, ఇవన్నీ మట్టితో కూడుకున్న పెంకుటిల్లు అనమాట. సో చూడండి, ఇది రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. మీకు చెప్పినా కదా. సో ఇదిగోండి, మనం ద్వీపం అన్నాం కదా, ద్వీపంకి నూనె అనమాట అది. అండ్ వీళ్ళు ఏంటంటే మార్నింగ్ లేవడం కోసం అని చెప్పేసి అలారం ఒక బాక్స్ ఉంది. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ రామాయణ మహాభారతాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ బుక్స్ ఉన్నాయి. అండ్ ఇంకంతే. మనం బయటికి వెళ్ళినప్పుడు వర్షం గట్రా పడుతుంది అనుకుంటే మనం గొడుగు యూజ్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు గొడుగులు యూజ్ చేయరన్నమాట. అవి జనరల్గా వాళ్ళే తయారు చేసుకుంటారు. గిడుగు అని అంటారు అనమాట. ఆ గిడుగులు ఏంటంటే మనం వర్షం పడినప్పుడు తల మాత్రం తడవకుండా ఉండడం కోసం అని చెప్పేసి వాటిని యూజ్ చేస్తారనమాట. మ్యాక్సిమం ఏంటంటే మనకు వరి నాటడానికి వెళ్తారు కదా, ఉడుపులు ఉడ్డానికి. సో వాళ్ళు యూజ్ చేస్తారనమాట వాటిని. సో ఇదంతా వాళ్ళ యొక్క హౌసెస్ అనమాట. ఇదైతే ప్రజెంట్ ఖాళీ ఉందనమాట. మనం ఇట్లా లోపలికి అయితే వెళ్ళకూడదు యాక్చువల్గా. అంటే ఎవరైనా ఉన్నప్పుడు అయితే వెళ్ళొచ్చు అనమాట. దీంట్లో ఎవరు లేరు కాబట్టి నేను లోపలికి వెళ్ళి మొత్తం షూట్ చేశాను. అంటే కొన్ని హౌసెస్ ఉంటాయి కదా, ఫ్యామిలీస్ గట్రా ఉన్న వాటి దగ్గరికి అయితే మనం లోపలికి అయితే వెళ్ళకూడదు. సో చూడండి, ఇక్కడ వీళ్ళు మహా అయితే వీళ్ళ దగ్గర కొన్ని వాటర్ బాటిల్స్ అండ్ నూనె, అంతకు మించి అయితే వీళ్ళ దగ్గర ఇంకేం లేవన్నమాట. సో అదే మనం చూసుకున్నాం అనుకోండి, మన లగేజ్లో మనకి ఇంటి నిండా సామాన్లే ఉంటాయి అన్నమాట. ఇందులో చూసుకుంటే చాలా ఫ్యామిలీస్ ఇక్కడ అంతా బ్యాచిలర్స్ ఉంటారనమాట. ఇందులో కూడా మనకి బ్యాచిలర్స్ ఉండడానికి ఒక ఏరియా ఇస్తారు. అండ్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఫ్యామిలీస్ ఉండడానికి ఒక ఏరియా ఇస్తారనమాట. ఇక్కడ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మాటలు అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారనమాట. అతనైతే నేను కొద్దిగా మాట్లాడమని చెప్పి అడిగాను. సో చూడండి వాళ్ళ జీవన విధానం ఎలా ఉందనేది తన మాటలు అయితే ఇప్పుడు విందాం మనం. యాక్చువల్లీ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారండి? హరికృష్ణ, నా పేరు చందు. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చి ఒక 5 years అవుతుంది. ఓకే. ఇంతకుముందు ఉంది కానీ ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్లో ఉంది, భువనగిరిలో. తర్వాత అక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? మీ ప్రాజెక్ట్ థీమ్ ఏంటి అసలు? ఇది వచ్చేసి ఇస్కాన్ బేస్డ్, కానీ ఇస్కాన్ కాదు, ఇస్కాన్ రిజిస్టర్డ్ కాదు. ఓకే. ప్రభుపాదుల యొక్క సూచనలతోనే ఈ వర్ణాశ్రమం అనేది రూపొందించబడింది. హైదరాబాద్లో ఏమంటే అక్కడ మేము ఎక్కువ వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి వ్యవసాయం కోసం ఎక్కువ నీరు అనేది అవసరం మాకు. ఓకే. కానీ అక్కడ వాటర్ ప్రాబ్లం ఉండేది, అందుకని ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వాటర్ వచ్చేసి 10 feet లోనే ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. 10 feet లో మనకి వస్తాయి వాటర్ వచ్చేస్తాయి. ఓకే. మీరు ఇక్కడ వాటర్ కి బోర్వెల్స్ ఏమైనా యూజ్ చేస్తారా, లేదంటే బోర్వెల్స్? వర్షాకాలం వచ్చేసి గ్రౌండ్ లెవెల్ వాటర్ వచ్చేస్తుంది. ఓకే. ఇంకా నార్మల్ టైంలో వచ్చేసి ఒక 10 feet లో వచ్చేస్తుంది వాటర్. డ్రింకింగ్ పర్పస్ లో ఏ వాటర్ యూజ్ చేస్తారు? ఇదే సేమ్. కానీ లేదంటే స్నానాలకి వీటికి ఏ వాటర్? అన్నిటికీ ఇదే వాటర్. అంటే నూతి వాటర్ యూజ్ చేస్తారా? ఇదే. వర్షాకాలంలో ఒకటి కాచుకొని తాగుతాం, మిగతా ఇంకా డైరెక్ట్ గా తాగుతారు. ఓకే. మేము ఇక్కడ ఫుడ్ విషయంలో చూసుకుంటాం. ఫుడ్ వచ్చి అంటే మేము ప్రసాదం అంటాం, ఫుడ్ అని అనము. ఎందుకంటే భగవంతుడికి అర్పించి తీసుకుంటాం, అందుకే అది ప్రసాదం అవుతుంది. ఇంకా వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం అన్ని మేము పండించినవే తీసుకుంటాం. ఇప్పుడు వచ్చి అన్ని మ్యాక్సిమం
అన్నీ మేము పండించినవే, బయట నుంచి ఏం లేవు. ఓన్లీ రా మెటీరియల్స్ వరకు, సరుకులు, ఆవాలు, జీలకర్ర, ఇటువంటి స్పైసెస్ అవి మాత్రం కొంచెం బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. మిగతా కూరగాయలు, రైస్ అన్నీ ఇంక ఇక్కడే. ప్రతి ఆదివారం వచ్చేసి ఒక 300 నుంచి 500 వరకు బయట నుంచి జనాలు వస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రసాదం మేమే ఇస్తాం. ఆ ఆదివారంకి మాత్రం బయట నుంచి కొనాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా పర్సన్స్ కాబట్టి మేము పండించుకునే మా వరకు సరిపోతుంది. బయట వాళ్ళకంటే మిగిలిన రోజుల్లో ఒక 10-15 మందికి కొంచెం ఎక్స్ట్రా పెడతాం. అంతవరకు పెట్టగలం. సండే వచ్చేసి ఇంకా బయట నుంచి తేవాల్సి వస్తుంది. వాళ్ళ కోసం వైట్ రైస్ అవి పెడతాం. మేమైతే బ్రౌన్ రైస్ ఓన్లీ పట్టు తీపిస్తాం అనమాట. ప్రస్తుతం మిల్లులో పట్టిస్తాం పట్టు. తర్వాత ఇక్కడ చేయడానికి కొంచెం ప్లాన్ ఉంది. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మట్టి, ఇటుకలు మొత్తం చూసుకుంటే పెంకుటిల్లు ఉన్నాయి కదా, దీనికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? అంటే పూర్వం ఎట్లా ఉండేవారు సింపుల్ గా అని ఆ థీమ్ లో అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కూడా పవర్ అనేది నాకు అనిపించలేదు అనమాట. పవర్ అనేది థీమ్ ఏమైనా ఉందా దానికి? అప్పుడు కూడా పవర్ లేకుండా కూడా ఉండొచ్చు. కంపల్సరీ పవర్ ఉండాలని టెక్నాలజీతో కాకుండా పూర్వం ఎలా ఉన్నారు, సింపుల్ లివింగ్, ఒక 200 years బ్యాక్ ఎట్లా ఉంటున్నారో అలాగనమాట. అట్లా సింపుల్ లివింగ్ లో ఉంటున్నారు. ఇప్పుడు ఇన్ కేసు నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి కదా, అట్లాంటి మరి ఎట్లా ఉంటుంది? ఇక్కడ కొంతవరకు మేము క్యూర్ చేసుకుంటాం. ఇక్కడ ఆయుర్వేదం అవి కొంచెం వాడతాం. మీరు ఓన్ గా చేస్తారనమాట? ఓన్ గా అంటే ఆయుర్వేదం టాబ్లెట్స్ అవి వాడతాం. అంతకు మించి దాటితే అప్పుడు కొంచెం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇంకా తక్కువ మంది అటువంటి అయితే ఇక్కడే. ఇంకా కొంచెం టైం పడుతుంది. అంటే మ్యాన్ పవర్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది నేర్చుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి నేర్చుకుంటున్నారు. అది నేర్చుకునే కొలది ఇంకా బయటకు వెళ్ళాల్సింది కొంచెం తగ్గుతుంది అనమాట. దానికి టైం పడుతుంది, కొన్ని ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత అలా మెల్లగా అవుతుంది. అంటే ఇక్కడ మీరు వే ఆఫ్ క్లాస్ వేరింగ్ కానీ ఇంకా పూజ విధానాలు కానీ ఏమైనా ఉంటాయా? అంటే అవుటర్స్ వచ్చి ఉంటారంట కదా, సో అది కూడా ఫెసిలిటీ ఉందంట కదా? ఉండొచ్చు. వాళ్ళు కొన్ని రోజుల ముందు ఒక ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇలా రావాలనుకుంటున్నాం అని చెప్తే ఇక్కడ రూమ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయో లేదో మేము చెప్తాం. దాన్ని బట్టి ఒక డేట్ ఇస్తే వాళ్ళు వస్తారు అనమాట. ఎందుకంటే రోజు ఎంతమంది వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు నేను అడిగా అనమాట. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉండొచ్చు, బట్ అప్పుడు మనం ఉన్నప్పుడు పర్టికులర్ అదే మీరు చెప్పినట్టు డేట్స్ మనం ఇవ్వాలి. ఆ డేట్స్ లో మనకి పర్టికులర్ రూమ్ అనేది అలొకేట్ చేస్తారు. మనం ఇక్కడ ఉన్న సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ఉండాలని చెప్పి అన్నారనమాట. అంటే ఈ క్లాత్స్ ఇవన్నీ అనేది శాస్త్రబద్ధమైనవి. ఎందుకంటే అట్లాంటి బట్టలు వేసుకోవాలి. ఓకే. పూజ విధానం ఎలా ఉంటుంది అసలు? అంటే ఇవి వచ్చేసి మనకి ఆరతులు చేస్తాం అనమాట. పొద్దున్న 4:30కి మంగళారతి ఉంటుంది. మేము 3:33కి లెగిస్తాం. 4:30 కల్లా మందిరంలో ఉంటాం అనమాట. మీరు బ్రష్ చేసినప్పుడు పలకర్రలు యూజ్ చేస్తారా? పలకర్రలు లేకుంటే మేము సొంతంగా ఇది తయారు చేసుకుంటాం, బూడిద. ఆ పౌడర్ యూజ్ చేసుకుని అది కానీ పలకర్రలోనే వాడతాం. బ్రషెస్ అయితే యూజ్ చేయాలి? లేదు. బ్రషెస్, సోప్స్ అటువంటివి ఏం యూజ్ చేయం. ఇంకా కుంకుడికాయ నేను చూసాను అక్కడ. మీకు ఏంటంటే కుంకుడికాయలు కనిపించాయి, షాంపూస్ అట్లాంటి కూడా మీరు ఏం యూజ్ చేయరా? కుంకుడికాయలు గ్లాస్ లో కుంకుడికాయలు వాడతాం. కుంకుడికాయలు యూజ్ చేయరు. సోప్స్ అటువంటివి యూజ్ చేయము. ఎవరైనా బయట నుంచి గెస్ట్లు వస్తే వాళ్ళు ఒక రోజు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనం. ఇంకా కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే వాళ్ళకి కూడా ఎలవట్లేదు. ఇక్కడ ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా అంటే వే ఆఫ్ లివింగ్ కానీ ఇంకా సంస్కృతి అంటే ఇక్కడ వేద పాఠశాల ఇవన్నీ ఉన్నాయి కదా. గురుకులం ఉంది. ప్రస్తుతం వాళ్ళకి భాగవతం, భగవద్గీత ప్రవచనాలు జరుగుతాయి. మేము కూడా అటెండ్ అవుతాం అందులో. ఈ భాగవతం వచ్చేసి మనకి అన్ని పురాణాల యొక్క ఎసెన్స్ అనమాట. అదొకటి తీసుకుంటే సరిపోతుంది. మనం సెపరేట్ గా వేరే వేరే వేదాలు ఏం నేర్చుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మీ బట్టలు మీరే నేర్చుకుంటారా లేదంటే ఇక్కడ ముందు మగ్గాలు ఉన్నాయి కదా, చూసిన పక్కన ఆ మగ్గాలు మీరే నేర్చుకొని ఉన్నారు. సిల్క్ కానీ లేదంటే నూలు కానీ మీరు కొనుక్కుంటారా? అవి అంటే మేము ఇప్పుడు వచ్చి పోగు కొంటున్నాం, దారం కొనుక్కుంటారు. దాంతో ఎక్కించుకుని మా వాళ్ళు నేస్తారు. ఇంకా ఆ దారం కూడా చేయాలంటే ఇంకా టైం పడుతుంది. పత్తి వేయాలి, పత్తి నుంచి ఇంకా టైం పడుతుంది. అందుకని ప్రస్తుతం అలా చేస్తున్నాం. వ్యవసాయం అంటే మీరు వ్యవసాయం ఏం చేస్తారు, ఎలా చేస్తారు అసలు ప్రాసెస్? వ్యవసాయం అంటే మేము ఎరువులు కట్ట వాడడం అనమాట. ఓన్లీ ఈ జీవామృతం ఇవి మాత్రమే, ఆవు పేడ వీటి నుంచి వచ్చే మాత్రమే వాడతాం. బయట మందులు ఏం కట్ట వాడము. అంతే. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి కాలం మనకి పంట ఉండదు కదా. ఇప్పుడు వరి అనేది మనకి పర్టికులర్ గా డిసెంబర్ నుంచి ఈ మధ్యలో అవుతుంది కదా. మరి మిగిలిన టైంలో ఇవి సేవ్ చేసుకుంటారా, పక్కన పెడతారా?
అంటే మేము ఫస్ట్ ఒకసారి వరేస్తాం. ఉమ్. ఆ ఒకసారి వేసింది మాకు ఏరు మొత్తం సరిపోతుంది. ఇంకా మధ్యలో ఇంకేమైనా పంటలు ఆ తర్వాత ఈ మినుములు, పెసర్లు, ఉమ్. మిగతా ఐటమ్స్ వేసుకుంటాం సీజనల్ బట్టి. సీజన్ బట్టి ఉమ్. సీజన్ బట్టి ఏదో ఒక పంట పండిస్తూ ఏదో ఒకటి భూమి మాత్రం ఖాళీగా ఉంచాం. ఓకే. ఏదో ఒకటి పంట పండి. ఇప్పుడు నేను చాలా సార్లు చూసిన, ఇప్పుడు ఏంటంటే మనం వ్యవసాయం చేసినప్పుడు చాలా పంట పాడైపోతూ ఉంటారు కదా, పాడైపోతూ ఉంటుంది. అట్లా మీకు ఎప్పుడైనా అయిందా? లేదు, అంటే మొదట్లో ప్రారంభించినప్పుడు అయితే కొంచెం తక్కువ వచ్చేది దిగుబడి అనేది, తక్కువ వచ్చేది. ఎందుకంటే ఇంతకుముందు దాకా ఈ నేల అనేది ఎవరు పంట వేయలేదు ఇప్పుడు దాకా. దానివల్ల దాంట్లో సారం లేదు నేలలో. ఇప్పుడు సారవంతమైన నేలలో పంట మనం పండించాలంటే ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆవులు మేపుతూ ఉండాలి ఆ నేలలో. ఆవు పేడ అనేది ఆ పొలంలో పడితేనే అది కొంచెం సారవంతం అవుతుంది. ఆవులు కానీ మేకలు కానీ ఎట్లా ఏమైనా గత్తం గత్తం అది పడితేనే అది కొంచెం మెల్లమెల్లగా సారం అవుతుంది, ఒకసారి రాదనమాట. ఇప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు బాగానే డైలీ యూజ్ చేయడం వల్ల కొంత ఇది అవుతుంది. ఇప్పుడు వేద పాఠశాల ఉంది ఇక్కడ మనకి, వేద పాఠశాల ఉంది. ఇంకేమున్నాయి దీంట్లో స్పెషల్ అంతా? ఇక్కడ ముఖ్యంగా ఏమంటే వృత్తులు నేర్చుకుంటారనమాట. ఇప్పుడు పిల్లలు ఒక 5 సంవత్సరాల నుంచి ఒక 16-17 సంవత్సరాల వరకు గురుకులంలో ఉంటారు. వాళ్ళు విద్య నేర్చుకుంటారు. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ? బేసిక్ లాంగ్వేజెస్ నేర్పుతారు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇంకా ఈ భగవద్గీత, భాగవతం. దాంతోపాటే వృత్తి నేర్చుకుంటారు. ఇన్ కేసు మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, ఈ ట్రస్ట్ లో మీరు ఒక ఇంటర్ వరకు, డిగ్రీ వరకు, అది సంథింగ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది ఏం లేదు. బట్ మన బేస్డ్ నాలెడ్జ్ మనం బయటకు వెళ్ళాలంటే పంపిస్తారా? వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, బలవంతం లేదు. కానీ ఇక్కడ ఏమంటే ఇంకా ఇక్కడ ఉండడానికి ఇంకా బయట అవసరం లేదనడానికి ఇది మ్యాక్సిమం ఏంటంటే స్వయంగా సేల్ చేయాలనుకుంటే ఇక్కడికి వస్తారు. ఒక వృత్తి ఉంటే చాలు, వృత్తి, భక్తి, భూమి ఉంటే చాలు. భక్తి అంటున్నారు, మీరు ఎవరిని పూజిస్తారు అసలు? మేము భగవంతుడిని, కృష్ణుడు, ఆయనే మూలం అందరికి. ఆయన గురించి ఏమని చెప్తారా కొద్దిగా? భగవంతుడి గురించి ఏముందంటే భగవంతుడే అన్నిటికీ మూలం అనమాట. ఆయన నుంచే అందరూ వచ్చారు, ఈ దేవి దేవతలు, బ్రహ్మ, స్టోరీ టైప్ ఏమైనా తన గురించి? స్టోరీ అంటే భాగవతం చదవాలి, భాగవతం చదివితే చేస్తుంది. షార్ట్లో ఇంకా తక్కువలో. ఓకే. మనం చాలామంది ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి చాలా పాఠశాలలకి అయితే వెళ్తూ ఉంటాం కదా. సో ఇక్కడ చూడండి, ఈ సంస్థలో ఏంటంటే ఇస్కాన్ తరపున ఒక టీచర్ ఉంటారన్నమాట. అంటే మనలో ఉన్న వాళ్ళే ఒక టీచర్ కింద ఉంటారన్నమాట. సో వీళ్ళైతే విద్య నేర్పిస్తారనమాట. సో చూడండి, ఇక్కడ ఒక 7 ఉన్నారన్నమాట విద్యార్థులు. సో వాళ్ళైతే చదువుకుంటున్నారు. విజిటింగ్కి అయితే ఇట్లా చాలామంది బయట నుంచి వస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం ఓన్ కార్స్ ఉంటాయి కదా, కార్స్లో కానీ లేదంటే ఆటోలు ఉన్నాయి కదా, ఇట్లా ఆటోలు బుక్ చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. సో చూడండి, ఇక్కడ పిల్లలు అయితే చదువుకుంటున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి జూమ్ చేశాను అనమాట, వాళ్ళు ఏ లాంగ్వేజ్ చదువుకుంటున్నారని చెప్పేసి నేను చూశాను. ఇక్కడ అడిగితే వీళ్ళు ఏమన్నారంటే తెలుగు, ఇంగ్లీష్, మనకి సామాజికంగా మాట్లాడుకునే లాంగ్వేజ్ ఉంటాయి కదా, వాటిని కొన్ని అయితే నేర్పిస్తారనమాట. దాని తర్వాత పిల్లలు వాళ్ళ యొక్క నాలెడ్జ్ బట్టి, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి అయితే మాత్రం దాని తర్వాత వాళ్ళ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనేది మళ్ళీ ఇస్తారనమాట. సో కొద్ది వయసు ఇచ్చిన తర్వాత పర్సన్ సూటబుల్ అయ్యే పని కూడా వాళ్ళే చూజ్ చేసి ఇంకా డిసైడ్ చేస్తారనమాట. సో చూడండి, పిల్లలు చదువుకుంటున్నారు వీళ్ళందరూ. ఇక్కడ మనకి బడికి వెళ్ళే వాళ్ళకి యూనిఫామ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అట్లానే అనమాట. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చే వాళ్ళందరూ ఇట్లా ఎల్లో కలర్ డ్రెస్ అనేది వేసుకొని వస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ నేను మీకు ఎంతమంది చెప్పినా కదా మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పేసి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం ఏదైనా సరే ఇక్కడ బుక్స్ కానీ లేదంటే ఈ ట్రస్ట్ రిలేటెడ్ ఏమైనా హెల్పింగ్ కానీ మనం చేయాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది. సో వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన విజిటర్స్ అనమాట. తిను వచ్చేసి మనకి పాతపట్నం డిఎస్పీ అనమాట. సో తిను ఆల్రెడీ రిటైర్డ్ అనమాట. సో తినైతే చాలా మాట్లాడారు, ఇంకా ఈ ట్రస్ట్ కూడా చాలా డొనేషన్ చేస్తామని చెప్పేసి మాట్లాడారనమాట. ఇక్కడ మనం చూడండి, వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ ట్రస్ట్ రిలేటెడ్ ఇవన్నీ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది విజిటింగ్కి వచ్చారు చూడండి. ఎట్లా మనకి వీకెండ్స్లో అయితే చాలామంది విజిటింగ్కి వస్తూ ఉంటారు అనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు శ్రీకృష్ణుని యొక్క ప్రసాదం అనేది పెడతారనమాట. సో మనం సండే వచ్చామనుకోండి, సండే అయితే కొద్దిమందికి భోజనం కూడా పెడతారు. సో ఇప్పుడు వెళ్ళారు కదా, తను ఈ ట్రస్ట్ యొక్క చైర్మన్ అనమాట. సో దీనికి కూడా చైర్మన్ హెడ్ ఉంటారు అనమాట. సో వాళ్ళు అనేవాళ్ళు మొత్తం మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే లోపలికి వెళ్ళొచ్చా అని చెప్పి అడిగామన్నమాట. సో ఎట్లా వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారన్నమాట. సో ఇదేంటంటే వాళ్ళ యొక్క గుడి అనమాట. సో మనం లోపలికి చెప్పులు గట్రా అయితే మాత్రం వేసుకొని వెళ్ళకూడదు అనమాట. సో ముందు అయితే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలన్నమాట. సో ఈవిడ
కాలు కడుక్కుందామని చూసింది, బట్ వాటర్ కొద్దిగా లోపలికి ఉన్నాయని చెప్పేసి ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చేసింది అనమాట. సో ముందుకైతే ఇట్లా లోపలికి వచ్చాము. ఇదంతా పురిళ్ళు పెంకిరిల్లే అనమాట ఇక్కడ ఉంటాయి. మనకేంటంటే మనం కన్స్ట్రక్షన్ చూసుకుంటే మాత్రం అన్ని మేడళ్ళు ఉంటాయి కదా, అంటే బిల్డింగ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ అలా కాదనమాట, అన్ని పెంకుటిల్సే ఉంటాయి. నేనైతే ఫస్ట్ ఈ యోగా చేస్తున్నది పర్సన్ నిజమైన పర్సన్ ఏమో అని అనుకున్నాను అనమాట. దగ్గరికి వెళ్ళాక అడిగితే కాదు, పర్సన్ కాదు, బొమ్మ విగ్రహం అని చెప్పేసి అన్నారనమాట. సో దూరంగా చూడగానే నేను ఎవరో ధ్యానంలో ఉన్నారేమో స్వామి అనేది నేను అనుకున్నాను అనమాట. బట్ దగ్గరికి వెళ్ళాక నాకు అర్థమైంది అది ధ్యానంలో ఉన్న బొమ్మ అని చెప్పేసి. సో డిఎస్పి గారికి ఒక ఫోటో అయితే నేను తీసాను అనమాట. సో మనం చాలా టెంపుల్స్లో చూసుకుంటే పెద్ద పెద్ద గుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, బట్ వీళ్ళు ఏంటంటే సింపుల్గా విగ్రహాన్ని పెట్టుకుని ఆరాధన చేస్తారన్నమాట. మనం చూస్తాం అంటే ఒక టెంపుల్ అన్నాక చాలా హైలైట్ చాలా ఇవన్నీ ఉంటాయి కదా, బట్ ఇక్కడ అలా కాదు, సింపుల్గానే పూజలు అనేవి చేస్తారన్నమాట. ఎవరైనా బయట వరకు వచ్చారనుకోండి, మనమైతే మాత్రం పక్కాగా అయితే మాత్రం ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. మనం ఇక్కడ విజిటింగ్కి వచ్చి రావచ్చు. అండ్ ఇంకోటి అంటే మనం ఇక్కడ స్టే చేయాలనుకుంటే చాలామంది ఏంటంటే చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా చూడడానికి అని చెప్పేసి, అట్లాంటి వాళ్ళు మనం స్టే చేస్తాం అనుకుంటే మాత్రం మనం ఇక్కడ చెప్పాము అనుకోండి, వీలైతే మాత్రం మనకి స్టే అనేది అరేంజ్ చేస్తారనమాట. మనం శ్రీకూర్మ గ్రామంలో చూసుకుంటే వాళ్ళు పాటించే పద్ధతులు కానీ లేదంటే వాళ్ళ స్టే ఆఫ్ లివింగ్ కానీ ఎట్లా ఉందని చెప్పేసి నేను ఇక్కడైతే మొత్తం వాళ్ళ చైర్మన్ గారిని అడిగాను అనమాట. ఇక్కడ మనకి డిఎస్పి గారు ఉన్న చైర్మన్ గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారన్నమాట. సో దాన్ని అయితే మనం విందాం ఇక్కడ. హరే కృష్ణ. హరే కృష్ణ. ముఖ్యంగా భారతీయ జీవన విధానం ఏదైతే ఉందో, మన ప్రాచీన భారతీయ జీవన విధానం మరలా పాటించడానికి పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఇస్కాన్ని స్థాపించిన వాళ్ళు ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు, ఇప్పుడు మీరు చూసుంటారు విగ్రహం. ఆయన వాళ్ళ శిష్యుల్ని కోరారు, మళ్ళా భారతీయ జీవన విధానం మళ్ళీ పునరుద్ధరించండి, అది అన్ని సమస్యలకి పరిష్కార మార్గం అని చెప్పారు. అందుకోసం మేము వెనక్కి వెళ్తున్నాం. మళ్ళీ పాత భారతీయ జీవన విధానంలో కరెంట్ లేకుండా, సదుపాయాలు ఎక్కువ లేకుండా చాలా సరళమైన జీవితం, దీనివల్ల చాలా సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఏ విధంగా అంటే ప్రస్తుతం పంటలు పండించే పద్ధతులు కొన్ని సంవత్సరాల నుంచి మన భారతీయులు మార్చేశారు. ఏ విధంగా హరిత విప్లవం అనేది, గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, పంటలన్నీ రసాయనాలతో పండిస్తున్నారు, యూరియా, డిఏపి, పొటాష్, పురుగుల మధ్య పండదు. ఇప్పుడు అలాగే అలవాటైంది. పూర్వం అవేవి లేకుండా పశువుల గత్తం కానీ మేకల మందుతో మేము అదే పండిస్తాం, నాటు విత్తనాలతో పండిస్తాం. ఇప్పుడు అంతా హైబ్రిడ్ సీడ్స్ వచ్చాయి, పెస్టిసైడ్స్ వచ్చాయి. అంటే మనం తింటున్న ఆహారం అంతా రసాయనమయం అయిపోయింది. అందువల్ల ఒకటి ఆరోగ్యపరంగా చాలా అవును. తర్వాత మన పూర్వ జీవన విధానం ఏంటంటే శ్రమతో కూడుకున్నది. కానీ ఇప్పుడు ఆధునిక మన జీవిత విధానం అంటే శ్రమను తప్పించుకోవడానికి రకరకాల సదుపాయాలు వెతుకుతున్నాం, రకరకాల మార్గాలు వెతుకుతున్నాం. అది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకి ప్రధానమైన కారణం. ఎప్పుడైతే మన శారీరక శ్రమ ఉంటుందో చాలా సమస్యలు తగ్గిపోతాయి. అది ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదం అంటేనే ఆయువు గురించి చెప్పే వేదం. అందులో స్పష్టీకరణ ఇచ్చారు, ఎవరైతే శారీరక శ్రమ చేస్తారో వాళ్ళ జీర్ణక్రియ బాగుంటుంది, వాళ్ళకి చాలా రోగాలు తక్కువ ఉంటాయి. అందువల్ల పాత పద్ధతులన్నీ పాటించడం వాళ్ళకి చూడండి, మన ఓన్లీ తినే ఆహారమే కాకుండా పీలుస్తున్న గాలి కూడా కలుషితం అయిపోయింది. ఇన్ని 2 వీలర్స్ 4 వీలర్స్, పెట్రోల్, డీజిల్, అసలు ఎక్కడ పచ్చని చెట్టు తర్వాత విలేజ్ లోకి వెళ్తే అంత సిమెంట్ కన్స్ట్రక్షన్స్ తప్ప చెట్టు ఎక్కడ ఉండదు. అందువలన ఈ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ లో వచ్చే పొగలో కార్బన్ మోనాక్సైడ్ అయినా CO అనే ఇది ఉంది. అది చాలా సైలెంట్ కిల్లర్ అంటారు. అది మంచిది కాదు అన్నమాట, ఆరోగ్యానికి విషవాయువు అన్నమాట. అసలు ఈ రోజు మన ఇండియా 3rd ప్లేస్ లో ఉంది. చైనా నెంబర్ 1, అమెరికా 2 పొల్యూషన్ లో. ఇండియా పొల్యూషన్ కార్బన్ ఉద్గారాలు మన ఇండియా 3rd ప్లేస్ ఉంది. మరి ఒక ఇది వచ్చేటప్పటికి అంటే ఒక 20 years అయినప్పటికీ మనకి ఏమీ ఉండదు. అవును. అయితే మనం తాగే నీరు కూడా కలుషితం అయిపోయింది. ఏ విధంగా అంటే ఏవైతే పెస్టిసైడ్స్, పురుగు మందులు వాడుతున్నారో అది పంటల మీద తక్కువ ఉపయోగపడుతుంది, తర్వాత భూమి మీద పడింది, వర్షానికి కొట్టుకుపోయేది, అది నదీ జలాలకి కానీ భూగర్భ జలాలకి వెళ్ళిపోతుంది. తాగే నీటిలో కూడా చాలా కెమికల్స్ ఉంటున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అందువల్ల మనం అన్ని విధాలుగా మోసపోతున్నాం ఈ ఆధునికమైన ఈ విదేశీ జీవనానికి అలవాటు పడుతుంది. ఎప్పుడైతే మన భారతీయ జీవనాన్ని వస్తాం అన్ని సమస్యల పరిష్కార మార్గం. దీంతో పాటు ఇవన్నీ మేము ఎందుకు పాటిస్తున్నాం అంటే, భగవద్గీతలో భగవంతుడు ఏ పద్ధతి ఇచ్చాడంటే, ముఖ్యంగా ఇక్కడ చెప్పింది ముఖ్యమైన ఉపదేశం ఏంటంటే, ఇంతవరకు మనం ఎన్నో జన్మలు ఎత్తాం, ముందు కూడా ఎత్తబోతున్నాం. ఎన్ని జన్మలు ఎత్తామో మనకు కూడా తెలియదు. అది జన్మ మృత్యు అనే చక్రంలో తిరుగుతున్నాం. దాని నుంచి ఒక జీవనంలో మనం తప్పించుకోవచ్చు భక్తి మార్గం ద్వారా.
కృష్ణ భగవద్గీతలు ఏమంటారంటే అంతకాలే చ మామేవ స్మరణ ముక్త్వ కలేవరం యహ్ ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అసంశయ అనే పదం వాడారు. లాస్ట్లో ఏం పదం వాడారు? అసంశయ. అంటే ఇందులో సంశయము సందేహం అనేది లేదు అర్జున. అంత సమయంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళకి పునర్జన్మన విద్యతే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? నా లోకమైన వైకుంఠానికి వస్తారు. కృష్ణ చెప్పారు. వైకుంఠం అంటే పదం, దాని అర్థం ఏంటంటే వైకుంఠ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందండి. వైకుంఠ, కుంఠ అంటే చింతలు, వై అంటే ఎక్కడైతే చింతలు లేని ప్రదేశం ఉందో, జన్మ మరణం లేదండి. ఆయన స్మరణ రావాలంటే మనకి భక్తి యోగం ద్వారా సాధ్యం. ప్రతి ఒక్క యుగానికి యుగధర్మం వేరు, భగవంతుడు పొందే మార్గం వేరు. కృతే ధ్యాయతో విష్ణు. కృతయుగం అంటే సత్యయుగంలో భగవంతుడు పొందే మార్గం విష్ణువు మీద ధ్యానించడం. త్రేతాయాం యజితోమకై. త్రేతాయుగంలో పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేసి భగవంతుడు పొందిగేవారు. ద్వాపరే పరిచర్యాయం. ద్వాపర యుగంలో పెద్ద పెద్ద మందిరాలు నిర్మించి అర్చన ద్వారా భగవంతుడు పొందగలేరు. కానీ కలో తద్ హరికీర్తనాత్. కలియుగంలో హరినామ సంకీర్తన ఒక్కటి మార్గం. మన అందరు ఆచార్యులను చూడండి, అన్నమాచార్యులు, రామదాసు, పురంధరదాసు, భక్త తుకారాం, కనకదాసు, వీరందరూ హరినామ సంకీర్తన చేశారు. అందుకోసం కలియుగంలో యుగధర్మం ఏంటంటే హరినామ సంకీర్తన. అందులో ముఖ్యమైనది కలి సతర్ణ ఉపనిషత్తులో బ్రహ్మదేవుడికి నారదుడు అడుగుతాడు, కలియుగంలో ప్రజలందరూ ఏదో చీకులు చింతలతో ఉంటారు, వీళ్ళకి ఏదైనా ఉన్నతమైన మార్గం ఏమంటే అతని ఒక మంత్రాన్ని వినిపిస్తారు బ్రహ్మ. ఏంటని? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే వినిపించి కింద ఏమంటారంటే ఇతి షోడశకం నాం కలి కల్మష నాశనం నాతో పరతరూపయ సర్వవేదేషు దృశ్యతే అని బ్రహ్మగారు అంటారు. ఏమనంటే ఇతి షోడశకం నామ్నం అంటే ఈ 16 పదాల మహామంత్రం అనేది కలి కల్మష నాశనం. కలియుగంలో ఉన్న అన్ని కల్మషాలని, అన్ని సమస్యల్ని తీర్చగలదు. నాతో పరతరూపాయ, ఇంకొక ఉపాయం కలియుగ ప్రజలకు లేదు. సర్వవేదేషు దృశ్యతే, అన్ని వేదాల తాలూకు సారం ఈ మహామంత్రం అంటారు. ఎవరైతే ఈ నామాన్ని జపిస్తారో భగవంతుడి స్మరణ అంత సమయంలో వచ్చే అవకాశం ఉంది. అందుకోసం ఇస్కాన్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 600-700 సెంటర్ల కంటే ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి. అన్ని దగ్గరలో ఈ మంత్రాన్ని జపించడం అందరికీ నేర్పిస్తారు, అందరి చేత చేయిస్తారు. దీనివల్ల వాళ్ళకి అసలైన లాభం దొరుకుతుంది. భగవద్గీత గంధ వితరణ కానీ, ప్రసాద వితరణ కానీ ఇవన్నీ చేస్తూ ఏ విధంగా భక్తి చేయాలనే విద్యను నేర్పిస్తారు. మృత్యువుని జయించే మార్గం ఇక్కడ ఇవ్వబడుతుంది. మృత్యువుని జయించలేము. వచ్చే జన్మ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేషన్. మరలా జన్మ తప్పదు, మరలా మరణం తప్పదు. పునరపి అంటే మరలా, జనని అంటే తల్లి, జఠరే అంటే గర్భంలో శయనం, పడుకొని రావాల్సింది. ఈ దీన్నే భవసాగరం అంటారు. భవసాగరం పదం ఎప్పుడు విన్నారో లేదో నాకు తెలియదు. సాగరం అంటే సముద్రం, భవ అంటే మరలా జన్మం, మరలా మృత్యు అనే చక్రంలో తిరుగుతున్నాం. దాన్ని తప్పించుకున్న మార్గం హరినామ సంకీర్తన. అదే ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా వచ్చే వాళ్ళందరికీ పుస్తక మాధ్యమంలో కానీ, ప్రచార మాధ్యమం, మొత్తం గ్రామం అంతా అగ్రికల్చర్ అంతా, మేము వ్యవసాయం అంతా ఇంచుమించుగా 75-80 మంది ఉంటామండి. 15 మంది కుటుంబాలు ఉంటున్నాం. ఇక్కడ గృహస్థ నివాసం, ఇది టెంపుల్. దీని గృహస్థ నివాసం ఇక్కడ కూడా ఉంది, కొంచెం దూరంగా కూడా ఉంది అనమాట. బ్రహ్మచారులు అందరూ కొంచెం మీదగా ఉంటారు, అక్కడ కూడా చూడొచ్చు మీరు వెళ్ళి, ఎవరైతే వివాహం కాని వాళ్ళు. అయితే ఒక చిన్న ఇది బాబు ఉంటుందా, ఎందుకు నేను రిటైర్ అయిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది, నాకు పిల్లలు లేరు. అయితే ఈ మార్గం తప్ప ఇంకోటి అనవసరం అనేది నా ఇది. ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం మాకు చేయడానికి అవకాశం దొరుకుతుందా అన్నది. అంటే పర్మనెంట్ ఉండడానికి అంటున్నారా? ఉండడానికి తరువాత విషయం. ఇక్కడ పార్పడలు ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక గుడి అంటే కట్టవచ్చా, లేకపోతే ఏదైనా అవకాశం ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. మేము ఇప్పుడు గుడి కట్టిస్తున్నాం, సగం దశలో ఉంది. దాన్ని పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవచ్చు. ఏ గుడి బాబు? రాధాకృష్ణుల. అంటే నాకు చిరకాల వాంఛ ఏంటి ఉండిపోయిందంటే శ్రీ మహావిష్ణువుని ప్రతిష్ఠించాలనేది ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక ఇటువంటి పవిత్ర స్థలంలో కానీ చేస్తే చాలా ఇంకా మంచి ప్రశస్తం వస్తుంది కదా అనేసి. శ్రీ మహావిష్ణువుకి శ్రీకృష్ణుడికి భేదం లేదండి. లేదు, అంతా ఆయనే, రాధాకృష్ణుడు అన్ని ఆయనే. కానీ శ్రీ మహావిష్ణువుడు అంటే ఆది పురుషుడు కదా అని మరి అది మనసులో ఉంది. అయితే విష్ణు అన్న తర్వాత కృష్ణుడు అంతా ఒకటే కాబట్టి మరి ఇంకా ఇది లేదు. అదే ఏమైనా అంటే పురాణాల్లో ఏం చెప్పబడిందంటే, ముఖ్యంగా పద్మ పురాణం వీళ్ళు ఎవరైతే విష్ణు మందిరాన్ని నిర్మిస్తారో
వాళ్ళకి తప్పకుండా వైకుంఠవాసం లభిస్తుందని ఉంది. అంటే అంత మహత్తరమైన భాగ్యం అనమాట వాళ్ళకి. విష్ణు అది నాకు కోరిక ఒకటి ఉన్నది బాబు, ఎక్కడెక్కడ చూస్తున్నాను కానీ ఎక్కడ అవకాశాలు దొరకలేదు. మేము మాత్రం రాధాకృష్ణులనే ముఖ్యంగా పూజిస్తాం. అంటే రాధాకృష్ణులకి లక్ష్మీనారాయణలకి సీతారామలక్ష్మణులకి ఏమి తేడా లేదు. కాకపోతే మాది ముఖ్యమైన కృష్ణుడికి ఆరాధన. అదే అందులో అటువంటిప్పుడు అదే దేవుడు కాబట్టి, మూల విరాట్ కాబట్టి విష్ణువుని నాకు ఒక కోరిక ఉంది. నాకు అది కానీ ఈడేర్చిన భాగ్యం మాకు మీరు ప్రసాదిస్తే అనేది ఒకటి ఉంది. అవకాశం ఉంటే మరి మీరు పెద్దలు ఇంకెవరైనా ఉంటే నిర్ణయించి చేస్తే ఇటువంటి దగ్గర ఇంకా ఒక ప్రశస్తం అవుతుంది కదా అనేది ఆలోచన. ఎందుకంటే మా తాలూకా సిద్ధాంతం మాత్రం ముఖ్యంగా అంటే విష్ణువు కృష్ణుడికి తేడా ఏం చూడడం, కానీ విగ్రహాలను వచ్చినప్పుడు మాత్రం కృష్ణ రాధ ఈ ముఖ్యంగా ఇదే మీరు చేస్తారు. ప్రసాదం ఇవ్వండి, ప్రసాదం అయితే అది ఉన్నది ఫస్ట్ టైం రావడం అంటే ఇంకా అలాగే భగవంతుడు అనుగ్రహం ఇవ్వాలి కదా. అది ఏదైనా మనం చేస్తాం అనేది చేయగలమా అంతా ఆయన. మీరు మొత్తం ప్రదేశాన్ని చూడండి, ఏ విధంగా మేము సిద్ధాంతాలను పాటిస్తున్నాము. అంటే కరెంట్ లేకుండా ముఖ్యంగా ఏంటంటే బయట ఆధారపడకుండా ఇక్కడే సహజ సిద్ధంగా వస్తున్న వాటితోనే జీవనం సాగించాలనే ప్రయత్నం. అందులో కొన్ని అడుగులు మేము ఇప్పుడు వేసాం. ఇంకా ముందుగా వెళ్తే ఇంకా అన్ని రకాలుగా బయట ఆధారపడకుండా గుడ్డ కూడా ఇక్కడదే అన్ని విధాలుగా ఎక్కడి నుంచే సమకూర్చుకోవాలనే ప్రయత్నం మాదన్నమాట. మేము ఉల్లిపాయలు వెల్లుల్లి తినము, మాంసాహారం భుజించం. ఏదైనా మేము తీసుకునేది భగవంతుడికి ముందు అర్పించి దాన్ని నైవేద్యంగా మేము తీసుకుంటాం. అది ప్రసాద రూపం, దాని ప్రసాదం అంటే. ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క స్వభావం బట్టి ఏదో కార్యం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం చేస్తారు, ఏ విధంగా ఉపాధ్యాయులు ఏదో పిల్లలకి నేర్పిస్తారు, అలాగే బట్టలు నేసే వాళ్ళు బట్టలు నేర్పిస్తారు, ఇల్లు కట్టే వాళ్ళు ఇల్లు కట్టిస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా బుద్ధి ఎంత లభించింది, బలం ఎంత లభించింది, దాని ప్రకారం వాళ్ళు వినియోగింపబడతారు అన్నమాట. వేరే వేరే సేవల్లో అన్ని భగవంతుడికి చెందిన సేవల్లోనూ పోయాను. ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు ఇక్కడ మీరు ఉంటున్నారు కదా, హెల్త్ పరంగా ఎమర్జెన్సీ అయితే మీకు ఎట్లా సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే భగవంతుడు అన్ని విధాలుగా రక్షిస్తాడు. అంత మనకి నమ్మకం ఉండాలి భగవంతుడి మీద. అయితే భగవంతుడు ఇచ్చిన పద్ధతులు ఏంటంటే ఆయన ఎప్పుడైతే ధన్వంతరి అవతారం ఇచ్చారో ఆయుర్వేదం ఇచ్చారు. అందువల్ల ముందు గృహ వైద్యం మేము ప్రాధాన్యత ఇస్తాం, తర్వాత ఆయుర్వేదం. దాంతో తీర్చకపోతే బయట ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడతాం, కానీ ఫ్యూచర్లో మాదే అన్ని సిస్టమ్స్ డెవలప్ అయిపోయాయి. అంటే ఇక్కడ ఆధారపడి ఇక్కడ ఎవరైనా వైద్యం చేయడం ఆ విధంగా మేము పాటిస్తాం. మీరు చదివితే చాలా అద్భుతం భాగవతం. అందులోనే చెప్పబడింది, మీకు చెప్పింది చూడండి. ఇందులో మైక్ మీరు ఒక్కొక్క దాని గురించి చెప్పండి. ఇప్పుడు 18 అన్నారు కదా భాగవతం పార్ట్స్. ఒక్కొక్క పార్ట్లో జస్ట్ మామూలుగా డిస్క్రిప్షన్ చెప్పండి ఎట్లా ఉంటుంది ఏంటి. సెకండ్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఉంది, 5th, 6th, 7th, 8th, 9th, మళ్ళీ 10th మొత్తం 4 ఉంటాయి. ఇది కృష్ణలీల మొత్తం. ఓకే. భాగవతము ఒకటి ఇస్కాన్ కాదు, మామూలుగా ప్రకృతిగల ఒకటి ఉంది. భాగవతం ఒక సంస్థ చేసింది, అది 2 భాగవతాలు ఉన్నాయి. భారతం ఉంది, రామాయణం ఉంది. ఈ రామకృష్ణ పరమహంస, వివేకానంద జీవిత చరిత్రలు అన్నీ ఉన్నాయి. కానీ ప్రభుపాదుల వారి భాష్యం ఇది 18,000 శ్లోకాలు 18 భాగాలుగా బుక్స్ అనేది చాలా సరళంగా ఇచ్చారు. భావము భాష్యము చాలా మీరు చదివితే ఈజీగా అర్థమైపోతుంది. చాలా బాగుంటుంది. ఈ కల్కి అవతారం భవిష్య పురాణం లాస్ట్ మీరు చెప్తున్నంత మీరు చూస్తున్నాను శ్లోకం. వాళ్ళు మళ్ళీ బ్రహ్మ అతను ధ్యానం తీసుకుంటుంది భగవంతుడు, బ్రహ్మ అవతరణ ఇలా కపిల భగవాన్ ఉపదేశం సూత మహారాజు చరిత్ర చేస్తుంది. మళ్ళీ శివగీత 10 మంది ప్రత్యేకతలకు ఆయన భగవంతుని పూర్తిగా జ్ఞానం అని ఇస్తారు.
దైవ పురాణం ఇందులో వస్తుంది, మళ్ళీ భరత మహారాజు స్టోరీ కూడా ఇందులో ఉంటుంది, మళ్ళీ దైవ అస్ట్రాలజీ అంటే ఇందులో గరుడ పురాణం కూడా ఇందులో ఉంటుంది. ఇది ఎంత ఇది 120. ఇది అజామిల్ ఉపాఖ్యానం. అజామిల్ నరసింహ అవతారం. ఇవి ఎవరు రాస్తారు? వేదవ్యాసులు 5000 సంవత్సరాల ముందు ఇవన్నీ సంకలనం చేశారు. అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు, 4 వేదాలు, మహాభారతం, 18 పురాణాల్లో ఆఖరి పురాణం భాగవతం అన్నమాట. మీ ట్రస్ట్లో ఎవరైనా రైటర్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు చాలా మంది, చాలా రకాల పుస్తకాలు రాసిన వాళ్ళు ఇక్కడ ఉన్నాయి పుస్తకాలు. కానీ ముఖ్యంగా ప్రభుపాదులు ఏవైతే అనువాదం చేశారో అవి మేము చదువుతాం ఎక్కువ. ఇవన్నీ చూడండి, భాగవతం ఏం చెప్పారు. వాసుదేవ పరావేద, వాసుదేవ పరామఖ, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తపః, వాసుదేవ పరోధర్మో, వాసుదేవ పరాగతి. దీని అర్థం ఏంటో చూడండి. శాస్త్రములందరి జ్ఞానము యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటయే. ఆ దేవదేవుని అనుభూతి మనర్చుకొనుటయే యోగము ఉద్దేశింపబడినది. కామ్యకర్మ ఫలములన్నీయును అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. దివ్య జ్ఞానమనగా అతడే. సర్వ విధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలుసుకొనుట కొరకే నిర్వహించబడును. ఆదిదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుత సేవను గూర్చుటయే పరమధర్మమై ఉన్నది. దేవదేవుడైన అతడే మానవ జన్మ యొక్క పరమ గతి అయి ఉన్నాడు. ఇందులోనే వేదవ్యాసులు అన్ని అవతారాల గురించి చెప్తూ లాస్ట్లో ఏం చెప్తున్నారు చూడండి. ఏతే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రయారి వ్యాకులం లోకం మృడయాంతి యుగే యుగే. ఇది వరకు పేర్కొనబడిన అవతారములన్నీ భగవానుని అంశావతారములు లేదా కళావతారములై ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయముగా భగవానుడై ఉన్నాడు. దానవుల చేత కలత సృష్టింపబడినప్పుడల్లా అట్టి అవతారములు లోకములందు వ్యక్తమగుచుండును. భక్తులను రక్షించుటకే భగవానుడట్లు అవతరించుచుండును. శ్రీకృష్ణుడే భగవంతుడని స్పష్టీకరణ ఇస్తుంది. మిగతా వాళ్ళని ఆయన అవతారాలని చెప్పండి. భాగవతం కంక్లూడ్ చేస్తుంది పూర్ణావతారం, అందుకని పూర్ణావతారం. గైస్ ఇప్పుడు మనం వాళ్ళ స్టే ఆఫ్ లివింగ్ కానీ హౌసెస్ కానీ ఎట్లా ఉంటాయి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి, సో ఇక్కడ ఏంటంటే అంతా పెంకుటిల్లే ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే సో చూసారు కదా హౌసెస్ అనేవి ఎట్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇక్కడైతే మనకు నోటీసులు అనేవి పెడతారనమాట, బయట నుంచి ఎవరు లోపల రాకూడదు అని చెప్పేసి. అండ్ ఇంకోటి కూడా మనకి ఏర్లు ఏంటంటే ప్లాస్టిక్ అనేది యూజ్ చేయరు. వీళ్ళు ఏంటంటే నార్మల్ వాటిని యూజ్ చేస్తారనమాట. సో చూడండి ఇక్కడ పుర్రెలు కనిపిస్తున్నాయి కదా. పుర్రెలు అనేవి చాలామంది సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలియదు అనమాట. మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే పుర్రెలు అంటే తెలుస్తుంది. పుర్రెలు అంటే ఏం లేదనమాట, మనకి గడ్డి ఉంటుంది కదా, గడ్డితోనే హౌసెస్ అనేవి నేస్తారనమాట. సో అది గడ్డితో కడతారు. సో ఇవి ఏంటంటే తాటి దుంపలు ఉంటాయి కదా, ఆ దుంపలతోని కట్టి ఇది చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఓన్గా పండించుకుంటారని చెప్పి అన్నా కదా. సో ఇక్కడ చూస్తే మనకి వీళ్ళు పండించిన అల్లం అనమాట. ఇట్లానే వీళ్ళు సీజన్ బట్టి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పంట అనేది వేసుకుంటారనమాట. పంట వేసుకొని వాటిలో అంటే వీళ్ళు తిన్నారంటే కొద్దిగా పక్కన పెట్టుకొని మిగిలిన వాటిని అయితే మళ్ళీ వీళ్ళు అమ్ముతారనమాట. అమ్మడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇంగ్రీడియంట్స్ అవసరమైన మనీ ఉంటుంది కదా, సో వాటికైతే ఈ మనీని వాళ్ళు యూజ్ చేస్తారు. ఇంకోటి చూసుకున్నా సరే ఇట్లా ఇప్పుడు ఈ డెవలప్మెంట్కి ఉంది, డెవలప్మెంట్కి మనీ కావాలి, లేదంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూసారా. మనం స్టార్టింగ్లో చూసుకుంటే వీళ్ళు హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగింది కదా, సో వాటికి మనీ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్స్ గట్రా కట్టారు చూసావా, వీటి సిమెంట్ ఇవన్నీ వాళ్ళైతే తయారు చేయరు కదా. సో ఇట్లాంటి వాటికి అన్నిటికైతే మాత్రం వీళ్ళు ఈ పంట పండించినప్పుడు ఎక్స్ట్రా మనీ ఉంటాయి కదా, ఆ మిగిలిన మనీ అయితే యూజ్ చేసి ఇక్కడ వీళ్ళు డెవలప్మెంట్ అనేది చేసుకుంటారు అన్నమాట. ఇటుకలు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ తయారు చేసుకుంటారు. మనకు పక్కన కనిపిస్తాయి. సో చూడండి లెఫ్ట్ సైడ్లో మనం వెళ్ళినప్పుడు ఉంటాయి అన్నమాట. అవి అక్కడ వాళ్ళే ఓన్గా తయారు చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా మనకి ప్రహరీ అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఇంటికి బౌండరీస్ అనేవి ఉంటాయి. ఒక ఇంటికి ఇంకొక ఇంటికి అయితే రిలేషన్ అనేది ఉండదు అనమాట, సపరేట్గా ఉంటారు. ఇది కూడా మనకి ప్రతి ఇంటికి అన్ని క్లోజ్డ్ అయితే చేసేసి ఉంటారు, బయటికి ఎవరైతే రారనమాట. ఎవరైనా సరే మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇట్లా చూడడం కోసం అని చెప్పేసి వస్తూ ఉంటారు.
ప్రతి ఇంటి దగ్గర కూడా వీళ్ళు ఓన్గా అయితే వ్యవసాయం అనేది చేసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళైతే గొప్పలు తవ్వుతున్నారు అనమాట. సో నేనైతే పిలిచాను, హరే రామ్ అని చెప్పేసి పిలిస్తే అట్లా కొద్దిసేపు మాట్లాడాడు అనమాట. సో ఇంకా ఇగో ఇట్లా వీళ్ళు తవ్వేసి ఇట్లా, ఇంతకుముందు ఏంటంటే మనం పూర్వకాలంలో కూడా మనం ఏదైనా పంట పండించాలంటే ఇట్లా బొరుగులు ఉంటాయి అనమాట. బొరుగులతో గొప్ప అనేది తవ్వి దాంట్లో విత్తనాలు అనేవి వేస్తారనమాట. ఇప్పుడైతే మనకి ట్రాక్టర్ అవన్నీ అవైలబిలిటీ వచ్చాయి కదా, కానీ ఇంతకుముందు అయితే మనకి అలా ఉండేవి కదనమాట. ఆ మట్టిని ఇట్లానే బొరుగులతో అయితే దవ్వుతారనమాట. ముందైతే మాత్రం వాటర్ అనేవి పెడతారు. వాటర్ పెట్టడం వల్ల ఏంటంటే మట్టి అనేది కొద్దిగా మెత్తగా అవుతుంది, ఉలకన అవుతుంది. ఉలకన అయిన తర్వాత మనం తవ్వినా సరే కొద్దిగా సింపుల్గా అయితే మట్టి వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి కొద్దిగా ప్రెజర్ అనేది తగ్గుతుంది అనమాట. అది కాక మనం వితౌట్ వాటర్తో చేసామనుకోండి కొద్దిగా ప్రెజర్ ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ధాన్యం అనేది ఆరబోసారనమాట. మనం పండించుకున్న పంట ఉంటుంది కదా, ఇందులో ధాన్యం అయితే మాత్రం ఆరబోసారు. ఇక్కడ బట్టలు కానీ పెట్టుకోవడానికి వీటన్నిటికి ఉంటాయి. అండ్ వీళ్ళు చూసుకుంటే మనకి వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అన్నింటిని మాత్రం కాలువ రూపంలో అయితే మాత్రం నీట్గా అయితే బయటికి పంపించేస్తారు. మనం ఏంటంటే నీట్గా కాలువస్ అనేవి ఉంచుకోం కదా, బట్ వీళ్ళు ఏంటంటే మాత్రం ఆ కాలువలో చెత్త లేకుండా ఎవరింటి దగ్గర వాళ్ళే క్లీన్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. దోమలు గట్రా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి వీళ్ళ చుట్టుపక్కల పరిసరాలను కూడా చాలా నీట్గా అయితే ఉంచుకుంటారు వీళ్ళు ఇక్కడ. మనం ఇంకోటి కూడా చూసుకుంటే ఇక్కడ ఎక్కడ చూసినా సరే గడ్డి అనేది మనకి ఎక్కడ లేదు చూసారా. చుట్టుపక్కల మొక్కలు ఇవన్నీ పెంచుకుంటున్నారు, కానీ పాములు వచ్చినట్టు ఇవన్నీ వచ్చినట్టు మాత్రం గడ్డి కానీ జూబు కానీ అయితే మాత్రం వీళ్ళు ఎక్కడ ఉంచరు అనమాట. ఇదంతా మనకి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ కూడా ఒక లైన్లో ఉంటుంది అనమాట. వీళ్ళ యొక్క హౌసెస్ కానీ లేదనుకుంటే మొత్తం ఉన్నాయి కదా, కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఈ కన్స్ట్రక్షన్ అనేది ఒక్కొక్క లైన్కి అయితే కడతారనమాట. ఒక లైన్లో మనం చూసుకుంటే 10 to 15 హౌసెస్ అనేవి ఉంటాయి. ఇది వంట చేయడానికి కూడా మనం గ్యాస్ అనేది యూజ్ చేస్తాం కదా, వీళ్ళు గ్యాస్ అనేది యూజ్ చేయాలన్నమాట. గ్యాస్ యూజ్ చేయకుండా ఓన్గా అక్కడ కర్రలు అనేవి వీళ్ళు కొనుక్కొని తెచ్చుకుంటారు అనమాట. అక్కడ అదే అంటే ఉంటాయి కదా, చెట్లు గట్రా ఉంటాయి కదా, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి కొట్టేసి వాటిని అయితే నరికేసి తీసుకొస్తారన్నమాట. మనం చూసుకుంటే టమాటా మొక్కలకు వీళ్ళు పెంచారనమాట. అదే కాకుండా అరటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటిని కూడా పెంచుకుంటుంటారు. సో మన ఇష్టం, ఇంకా మనం ఏదైనా పెంచుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి వీళ్ళు ఏదో పాదులు వేసారు. సో అట్లానమాట. మనం ఇక్కడ ముందుకెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఆయిల్ ఇవన్నీ తయారు చేస్తారు కదా, ఎరువులు అనేవి మనం ఇప్పుడు పంట పండించడానికి ఎరువులు ఉంటాయి కదా, ఆ ఎరువులు అనేవి మనం బయట నుంచి కొనుక్కుంటాం కదా, బట్ ఇక్కడ వీలంటే అలా కాదనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఎరువులు అనేవి తీసుకొచ్చేసి ఆ పైన కుండీస్ ఉన్నాయి కదా, ఆ కుండీసులు ఇంతకుముందు వేసేవాళ్ళు అనమాట. కుండీసులు వేసి వాటిని గత్తం కింద తయారు చేస్తారనమాట. గత్తం కింద తయారు చేయడం వల్ల ఏంటంటే అది మనం పంటకి యూజ్ చేస్తాం అనుకోండి, పంటలో దిగుబడి అనేది మనకి ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా చూసుకుంటే మనం దిగుబడి కోసం అని చెప్పేసి ఈ మందులు కానీ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, బట్ వీళ్ళు ఏంటంటే మందులు ఏమి యూజ్ చేయకుండా ఇట్లా గత్తం అనేది తయారు చేస్తారన్నమాట. తయారు చేసేసి వీటిని ఎరువుల కింద అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ మనం ముందుకు వెళ్తాం అనుకోండి, ఇక్కడ పిల్లలు ఉంటారన్నమాట. అంటే అదే ఈ సంస్థలో ఉంటారు కదా, ఈ సంస్థలోని పిల్లలు అనేవాళ్ళు కర్రలు కొడుతున్నారు అనమాట. కర్రలు కొడితే నేను అడిగాను అనమాట, మీరు బడికి పోలేదా, వాళ్ళు చదువుకుంటున్నారు కదా అని చెప్పేసి అడిగితే, సో వీళ్ళు ఏమన్నారంటే పర్టికులర్ ఏజ్ వరకు మాత్రమే వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చెప్తారనమాట. ఆఫ్టర్ మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయితే మాత్రం మన యొక్క వృత్తి అనేది మనం తగ్గట్టు అనేది ఇస్తారనమాట. దాన్ని బట్టి మనం ఆ వృత్తి అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, వీళ్ళైతే కర్రలు కొడుతున్నారు. హరే రామ్, మీరు స్కూల్కి పోలేదా? అదే పాఠశాలకి ఇక్కడ అయిపోయినాయా? ఓకే. కొంత ఏజ్ వరకు ఉంటుంది, తర్వాత అయిపోతుంది. తర్వాత వృత్తి నేర్పిస్తారు. ఓకే, అంటే ఎంత ఏజ్ వరకు చెప్తారు మామూలుగా ఎడ్యుకేషన్? 16-15 వరకు చెప్తారు. తర్వాత వృత్తి నేర్పిస్తారు. ఓకే. నేయడం కానీ, వ్యవసాయం చేయడం కానీ, ఇల్లు కట్టడం కానీ, చెక్క పని కానీ అట్లా నేర్పిస్తారు. ఓకే. అది చేసుకుంటాం. అట్లా కదా, అట్లా కదా. ఓకే. దాంట్లో మొక్కలు పెంచుతారా మీరు ఇప్పుడు?
దాని గురించి గడ్డి వేస్తాం. రెండోది మనకి ఎండ వచ్చినప్పుడు కూడా దాంట్లో వాటర్ అనేది ఆరదన్నట్టు. ఒకసారి మనం నీరు పోసాం అంటే 2 days 3 days 2 days వరకు ఉంటుంది అవును వేయడం వల్ల. లేకపోతే ప్రతిరోజు పోస్తూనే ఉండాలి. అలాగే ఏ టైప్ ఆఫ్ మొక్కలు నాటుతారు? మన కూరగాయ మొక్కలు ఉన్నాయి కదా, అదే వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయి కదా దీంట్లో నాటుతాం. మనం టమాటా కానీ బెండ కానీ ఉల్లిపాయలు వేరే 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 మొక్కలు ఉన్నాయి అని దీనిపైన ఏంటంటే తిరిగిందనుకోండి సాయిల్ చాలా గట్టిగా ఉంటుందండి. 2 కిలోలు నడుస్తాం కదా, అవును అది సైజ్ అవుతుంది. దానిపైన అడుగు పెట్టవలసిన అవసరం ఉండదు. దాని గురించి అది మెత్తగా ఉంటుంది. ఆ కారణం మొక్క కూడా మనకి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో పెడితే మనం కంటి నడుస్తాం కాబట్టి మనకి గట్టి మొక్కలు నాటుతున్నా గట్టి జనరల్గా బయట ఉంటుంది, అవి కాపాడుకోవడానికి మెడిసిన్ అట్లా యూజ్ చేస్తారు, పురుగు వస్తుంటుంది. అంటే ఫెర్టిలైజర్స్ ఏమైనా మీరు యూజ్ చేస్తారా అంటున్నారు? కెమికల్స్ ఏమి యూజ్ చేయరు కదా? వాటిని ఎట్లా నివారిస్తారు? వాటిలో మనకి ఇప్పుడు ఏదైతే మనకి రావుంది కదా దాని ద్వారా పేడ ఎరువులు మొత్తం దాని ద్వారా దాంతోనే మనం తయారు చేయొచ్చు. పెరగడానికి మనం ఆవుమూత్రం, పేడ, మరి బెల్లం, మరి కొంత పిండి పదార్థాలు తెలగపిండి కానీ పెద్దపిండి అది వాడి ఒక 3 రోజులు దానికి స్టోరేజ్ చేసుకుంటాం. తర్వాత పురుగుదలకు అది వాడతాం. మరి పురుగు పోవడానికి కూడా మనం వేప కషాయం వాడతాం. అలాగే యాక్చువల్ మన కొత్తగా వచ్చినాయి మన కెమికల్స్ అన్నీ ఇప్పుడు పురాతన రోజులు లేవు. అప్పుడు కూడా ఈ వ్యవసాయం చేసేవారు ఆవుల పైన భూమి పైన. చిన్నప్పుడు పెంట దగ్గర ఉన్న పెంటని మొత్తం అదే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం ఈ గ్రోమర్ అని యూరియా అని ఇదనేది నానా రకాల మందులు అన్నమాట. అంటే ఇదంతా దీని గురించి కొద్దిగా శ్రమించాలన్నమాట. సో ఈ రోజుల్లో ఎవరు దాని గురించి శ్రమ పడే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు. మొత్తం అంతా ఈజీ అన్నట్టు. ఏదో తెచ్చాము, నీళ్ళలో కలిపేసాము, స్ప్రే చేస్తాం, అయిపోయాము అదన్నట్టు. అంటే ఏదైతే సులభంగా ఉంది అదే విధాన్ని పాటిస్తున్నారు అన్నట్టు. సో కష్టపడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. సో దాని గురించి ఏంటంటే మన విధానం అనేది ఉంది పురాతన రోజుల నుంచి. ఇప్పుడు మొత్తం మర్చిపోయాం కాబట్టి మనం స్ప్రేలు వాడుతున్నాం. సో ఆ విధంగా మేము దీంతోనే కెమికల్స్ లేకుండా వ్యవసాయం అనేది చేస్తాం. సో వీటి కోసం మనం అంతా ఓకే బాగా ఉంది. మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, సో అప్పుడు ఎట్లా అప్పుడు ఏం చేస్తాం? ఎగ్జాంపుల్ మనకి ఫీవర్, హెడేక్స్ రెగ్యులర్గా ఇప్పుడు కామన్ అయిపోయింది కదా. ఫీవర్స్, హెడేక్స్ అనుకుంటే అది మన వరకే మనం నయం చేసుకుంటాం. ఏదో అంటే మీరు మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేస్తారా లేదంటే ఆర్గానిక్ గానే? అంతే 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 ఏదైతే మనకి నాటు వైద్యం నాకులు కషాయం అంతే. ఏంటి నార్మల్ జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, లేకపోతే తుమ్ములు వచ్చినా సరే నార్మల్ టాబ్లెట్ వేసుకుంటారు. అవును, మీరైతే మాత్రం ఆర్గానిక్ టాబ్లెట్లు వేసుకునే అవసరం లేదు. ఇది ఆపరేషన్లో ఎమర్జెన్సీ కేసు అయితే హాస్పిటల్ సో బయట వరకు వెళ్ళామంటే బయట మెడిసిన్ ఎమర్జెన్సీ అయితే కానీ బయటకు పోవాలి. టెన్షన్ అంటే మనమే నయం చేసుకుంటాం. అవును, అప్పుడు ఆ రోజుల్లో కూడా అలాగే ఉండేది. ఆ రోజుల్లో అన్ని ఆపరేషన్లు కూడా లేవు. ఇప్పుడు ఈ రసాయనాలు ఈ మొత్తం అంతా ఈ కెమికల్స్ బండికి తింటున్నారు కాబట్టి దాని గురించి ఆపరేషన్లు అన్నట్టు. హాస్పిటల్ కూడా లేవు అన్నట్టు. అప్పుడు ఏముంది ఇప్పుడు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. దేని గురించి మన వాతావరణం కలుషితం అయిపోయింది అన్నట్టు. అంటే మనం ఆహార పదార్థం కానీ మనం ఉండే వాతావరణం మొత్తం అంతా దాని గురించి ప్రత్యేకించి శ్రమించాల్సి వస్తుంది. అవును, అంటే డబ్బులు ఇప్పుడు ఎక్కడ మనం పని చేస్తున్నాం కదా, దీని గురించి మనం కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు బయటకు వెళ్ళి అప్పుడు ఆఫీసులు లేవు, పెద్ద పెద్ద కర్మాగారాలు లేవు, ఏమి లేవు అన్నట్టు. అవును, వాళ్ళు ఎలా జీవించేవారు? ఈ భూమి పైన జీవించేవారు. దీన్ని నమ్ముకునే వాళ్ళు శ్రమించి జీవించేవారు. ఇప్పుడైతే మన ఫ్యాక్టరీలు నమ్ముకొని జీవిస్తున్నాం. ఇలాంటివన్నీ మనం తెచ్చుకున్నాం కాబట్టి కొని తెచ్చుకున్నాం ఇవన్నీ. ఇవన్నీ అప్పుడు లేవు. అంతా బ్రిటిష్ పరిపాలన వచ్చి నుంచి మన భారతదేశం అయితే చేంజ్ అయిపోయింది మొత్తం. సో అప్పుడు మన భారతీయ సంస్కృతి ఆ విధంగా ఉండేది అన్నట్టు. రాను అలాగా క్షీణించిపోతుంది. అవును, సో అదే మనం అనుసరిస్తున్నాం అన్నట్టు. సో అది మనం విడిచిపెట్టి ఈ ఆశ్రమం అనేది ఇక్కడ మనకి స్థాపించిన కారణం అదన్నట్టు. అంటే ఈ ఆశ్రమం నుంచి మీకు ఏదైనా మెసేజ్ ఉందా? పురాతన రోజులు 2000 సంవత్సరం 3000 సంవత్సరం పోయిన మన సంస్కృతి సో దీని ద్వారా మళ్ళీ స్థాపింపబడుతుంది అన్నట్టు. సో దానికంటే మనకేం కావాలి? బయటకు వెళ్ళి అలాగా
అనవసరం వృధా కష్టపడే మెసేజ్ సింపుల్ ఒకటే మనం చూడడానికి వచ్చినాము. అవునవును. అదే మెసేజ్. అంటే మెసేజ్ ఉంటుంది పర్టికులర్. ఇప్పుడు వీళ్ళు మనకి బయట ఫెర్టిలైజర్స్ వాడట్లేదు, సో ఇట్లా వాడొద్దని మనకి ఒక మెసేజ్ ఇస్తున్నట్టే కదా, అట్లా అనమాట. జీవించడం, కరెంట్ జీవించడం. సో ఆ విధంగా అప్పుడు అంటే మీరు 2000 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు అనుకోండి, అప్పుడు మీకు దీని తాలూకు మెసేజ్ మీకు అర్థమైపోతుంది. అవును. అప్పుడు వాళ్ళు ఏ విధంగా చాలా కష్టమైన సిచ్యువేషన్ కదండి. వితౌట్ పవర్ మెయింటైన్ చేయడం, కమ్యూనికేషన్ కష్టం అంటే కష్టమేం లేదు. అంటే మనం దానికి అలవాటు పడ్డాం కాబట్టి మనకి కష్టం అనిపిస్తుంది. అంటే మీరు రాత్రి పూటలో బయట గట్రా వెళ్తుంటారు కదా, అప్పుడు పాములు కనిపించిన భయం అట్లా ఏమి ఉండదా? అట్లా ఏమి ఉండదు. అంటే పాము ఏ విధంగా అనుకుంటే మనం ఇప్పుడు ఎవరినో రక్షించుకోవాలనుకుంటారు. ఎవరు చేసి కూర్చోరనుకోండి, మీరు వాళ్ళ పైన చేయడమో లేకపోతే ఏదో చేస్తారు. సో ఆ విధంగా పాము కూడా అంటారు. పొరపాటు దానిపైన కాలు తొక్కాలనుకుంటే దానికి తెలియదు కదా, అది పాటు వేసుకోవాలి. సో ఆ విధంగా ఏ జీవి కూడా మనకు హాని చేయదు అన్నట్టు, దాని భయం దాన్ని రక్షించు. సో ఆ విధంగా మనకి వాడే ఈ నార్మల్గా దీపాలు కూడా ఉన్నాయని మనం అవి వాడుకుంటాం. మనకు కనిపించకుండా కనిపించదంటే మనము తొక్కేస్తాం. కానీ మన చేతిలో ఉంటుంది కాబట్టి దానికి ఇంత ప్రాబ్లం లేదు. రాలేదా పిల్లలు? త్వరగా రండి, వర్షం వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తూరు. ఇదే ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం. యూట్యూబ్లో చూస్తే అర్థమవుతుంది. అదే మన దగ్గరలో వాళ్ళు కూడా దగ్గరే ఉన్నారు. కొత్తూరు ఎంత దూరం కాదు, దగ్గరే. దగ్గరలో కూడా మనం చూడలేకపోతున్నాం ఏంటని చెప్పి. ఆదివారం కార్యక్రమాలు అవుతుంటాయి. మధ్యలో వచ్చే నెల 6-7 తారీఖులో జన్మాష్టమి, కృష్ణ జన్మాష్టమి. ఓకే. అప్పుడు కూడా రండి. మీరే కాకుండా ఇంక మీ ఇతరులకి మీ ఫ్యామిలీకి తీసుకురండి. ఓకే. ప్రతి ఆదివారం కూడా మీరు రావచ్చు. అంటే టైమింగ్స్ ఏమైనా ఉంటాయి? ఎప్పుడైనా అలౌ చేస్తారా దీనికి? ఎప్పుడైనా పర్లేదు. ప్రత్యేకించి బయట వాళ్ళ గురించి ఆదివారం కార్యక్రమం పెడతాం. సో మీరు ఆదివారం కాకుండా మీకు వీలైన సమయంలో ఎప్పుడైనా రావచ్చు. ఓకే. అదే అంటే ఇప్పుడు ఈ విధానాన్ని మనకి ఇది అవగతం అవ్వాలనుకుంటే మనం ఇక్కడికి వచ్చి కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట. అవును. సో మన బయట విషయాల్లో మనం ఆసక్తి పడిపోయాం కాబట్టి ఈ విషయాల్లో పెద్దగా తెలుసుకోవడానికి ఎవరు ముందుకు రారు. వీటన్నింటికంటే ఇంకోటి మన ఫ్యూచర్లో పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ అన్ని ఎట్లా పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే స్కూల్లో కాలేజ్ చదివిస్తాము, సో ఆ విధంగా అయితే మనం స్కూల్లో కాలేజ్ ఉండవు అన్నట్టు. అప్పుడు ఏ విధంగా ఒక గురువు ఉండేవారు, ఆ గురువు దగ్గర కొందరు పిల్లలు విద్యాభ్యాసం నేర్చుకునేవారు. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది మీరు గురువు నేర్పిస్తారా ఇక్కడ? అంతే. దానికి సర్టిఫికేట్స్ అంటే అది బయట పరంగా స్కూల్ కాలేజీలో సర్టిఫికేట్స్. ఇక్కడ సర్టిఫికేట్స్ దేని గురించి అనుకుంటే మనం బయట ఏదైనా జాబ్ చేయడానికి సర్టిఫికేట్ మనకు కావాలి. అవును. అది ఇతర పై కాలేజెస్ లో ఏదైతే మనకి ఇప్పుడు ఇది ఒక కాలేజ్ ఉంది, మరి వేరే కాలేజ్ లో మనకి సీట్ సంపాదించాలని కూడా సర్టిఫికేట్ కావాలి. సో ఆ విధంగా మనం కాలేజీలో స్కూల్ చదవం కదా. అవును. మనం ఎక్కడో జాబ్ చేయండి, మనం ఇక్కడైతే ఓన్ గా మనం స్వతహాగా మనం జీవిస్తాం కాబట్టి ఇంకా అవసరం లేదు దాంతో. అప్పుడు కూడా కాలేజ్ స్కూల్స్ లేవు, బ్రిటిష్ కూడా ప్రవేశపెట్టింది. మన భారతీయ సంస్కృతి అదే ఒక గురుకుల ముందు ఒక పాఠశాలలు ఆ విధంగా దానికి ఒక ఉపాధ్యాయులు ఉండేవారు, వాళ్ళు ఉపదేశించేవారు. అవును. అంతా మనం ఇప్పుడు జీవించేది మొత్తం అంతా ఏదైతే ఇప్పుడు పాశ్చాత్య దేశాల నాగరికత అన్నట్టు మనం జీవించేది. మన భారతీయ సంస్కృతి ఏం లేదు, నశించిపోయింది. సో మనం ఏం అనుకుంటే మనకి అదే మన జీవితం అనుకుంటాం. సో నిజమైన జీవితం అది కాదన్నట్టు. అవును. మన జీవితం పురాతన రోజుల్లో అది నశించిపోయింది. సో అది మళ్ళీ పునఃస్థాపించడానికి ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది పాటిస్తున్నాం. ఎప్పటి నుంచి అక్కడ మేము వచ్చి 3.5 ఏళ్ళు అయింది. 3.5 ఏళ్ళు. 4.5 ఏళ్ళు అయింది ఈ ట్రస్ట్. ప్రాపర్ ఎక్కడ ఉండేది? ఒరిస్సాలో బరంపురం దగ్గర ఉండేది. సో అప్పుడు నార్మల్గా జీవించేవాళ్ళు కదా. అప్పుడు మీరు అంటే అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు అనిపించాయా? స్టార్టింగ్ లో కొంత బయటగా బాగా అలవాటు పడతాం కదా, ఫ్యాన్లకి, కరెంట్కి, ఏసీకి, మొబైల్స్ కానీ మనం అలవాటు పడతాం కదా. ఆ విధంగా కొంత తర్వాత నార్మల్ గా ఏదైతే మనం అలవాటు ప్రకారం ఉంటుంది అన్నట్టు. అవును, అలవాటు చేసుకుంటే ఇంకా సెట్ అయిపోతుంది.
వాళ్ళ కాంటాక్ట్ ఇప్పుడు మనం అత్యవసర పరిస్థితుల్లో మనం వెళ్ళి రావచ్చు. రెండోది ఇక్కడ ల్యాండ్ లైన్ ఫోన్ వ్యవస్థ సంబంధించింది ఓకే ఎమర్జెన్సీ మనం మాట్లాడుకోవచ్చు. ఓకే వాళ్ళు కూడా దానికి ఫోన్ చేస్తారు, మనం వాళ్ళకి మనకి చెప్తారు అనమాట, ఇట్లా కాల్ వచ్చిందని చెప్పి చెప్తారు. వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్స్ ఏమైనా ఉంటాయా? కండిషన్ మాకైతే ఏం కండిషన్స్ ఉంటాయి, హార్ట్కి వెళ్ళడము, మా విధంగా ప్రసాదం తీసుకోవాలి. బయట లాగా బయట మన మాంసాలు చేసుకోవాలి. అవును, కొన్ని నియమాలు అక్కడ మనం వ్యతిరేకిస్తాం. అవును. ఇక్కడ ఇంకోటి ఫుడ్ పరంగా ఓన్లీ శాకాహారమేనా? అంతే, ఫుడ్ ఓన్లీ శాకాహారం తినాలి, చికెన్ అట్లాంటిది ఏమి ఉండదు. ఆనియన్ గార్లిక్ ఉండదు. ఓకే. సో ఆ విధంగా ఇక్కడ ఉండాలంటే వాళ్ళు ఉండి ఇక్కడ జీవించారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకూర్మ గ్రామం అనే విలేజ్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.